ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, నిన్న సాయంత్రం 4 గంటలకు ఈ రోజుకి సంబంధించి 21,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 చోట్ల అనగా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. ఇవన్నీ కూడా రాత్రి 2 గంటలకు అయిపోయాయి. ఇక నిన్న 4 గంటలకు ఈ రోజుకి సంబంధించి 3,000 ఉచిత శ్రీవారి నడక మార్గం టోకెన్లు విడుదల చేశారు. ఇవన్నీ కూడా ఈరోజు ఉదయం అయిపోయాయి. దయచేసి భక్తులందరూ ఒక చిన్న విషయం గమనించాలి. ఎక్కువ టోకెన్లు విడుదల చేస్తే రాత్రి 2 గంటలకి 3 గంటలకు అయిపోతాయి. తక్కువ టోకెన్లు విడుదల చేస్తే రాత్రి 11 గంటలకు అయిపోతాయి. సాధారణంగా ప్రతిరోజు 15,000 టోకెన్లు విడుదల చేస్తారు. అంటే 11,000, 12,000, 13, 14 ఈ కౌంట్లో విడుదల చేస్తారు. ఇలాంటప్పుడు మీకు రాత్రి 11 గంటలకల్లా అయిపోతాయి. ఒకవేళ 20,000 టోకెన్లు విడుదల చేశారనుకోండి, అర్ధరాత్రి 2 గంటలకు విడుదల అయిపోతాయి అన్నమాట. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ నెల 14వ తారీఖున ఉదయం 11:30 అక్టోబర్ నెలకి సంబంధించి ట్రస్టార్ డోనార్ స్కీమ్స్ కింద ₹1,00,000 పైన డొనేషన్ పే చేసిన వాళ్ళు దర్శనము, అకామిడేషను బుక్ చేసుకోగలరు. దీనికి సంబంధించి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను, ఒకసారి చదువుకోండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ నెల ఆగస్టు 16వ తారీఖున తిరుమల కొండపైన గోకుల అష్టమి సంబరాలు జరుపుకుంటాము. కృష్ణాష్టమి అంటాం కదండి, సంబరాలు జరుపుకుంటాము. దీని కారణంగా ఆగస్టు 17వ తారీఖున ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేస్తున్నారండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. దీనికి సంబంధించింది కూడా ఇక్కడ పేస్ట్ చేస్తాను, ఒకసారి చదువుకోండి. మీకు ఏవైనా డౌట్లు ఉంటే వీటి గురించి నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, అక్టోబర్ నెల వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్లో రూములతో సహా అయిపోయాయి. కాబట్టి దర్శనం టికెట్లు ఉన్నా లేకపోయినా మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. సెప్టెంబర్ వారం మటుకు హోమం టికెట్లు ఈ నెల ఆగస్టు 26 కానీ 25 కానీ విడుదల చేస్తారు, బుక్ చేసుకోండి. అక్టోబర్ వాళ్ళు హోమం టికెట్లు వచ్చే నెల సెప్టెంబర్ 25 కానీ 26 కానీ రిలీజ్ చేస్తారు, బుక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆఫ్లైన్ టికెట్ల గురించి కానీ దేని గురించి అయినా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మీ అందరికి సమాధానం చెప్తాను. నవంబర్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయో నేను ఇక్కడ ఆల్రెడీ 2 రోజుల క్రితమే పెట్టాను, ఇప్పుడు కూడా ఒకసారి పెడతాను, చూడండి. వీటిని టెంటేటివ్ డేట్స్ అంటారు. వీటికి సంబంధించి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ కూడా టీటీడీ నుంచి మరొక 4 రోజుల్లో వస్తుంది. ఈ లోపల మీ అందరికి ఒక అలర్ట్గా, ఒక ఐడియా కోసం మేము ప్రతి నెల చూస్తూ ఉంటాం కాబట్టి ఈ పర్టికులర్ డేట్లో విడుదల చేస్తారు కాబట్టి అన్ని డేట్లు కూడా ఇక్కడ నేను పెట్టడం జరిగింది, చూసుకోండి. మీకు ఏమైనా టికెట్లు కావాలంటే ఆ డేట్కి రెడీగా ఉండండి. మోస్ట్లీ ఇవి కరెక్ట్గానే ఉంటాయి. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే నేను మరలా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఆఫ్లైన్ అంగప్రదక్షిణ, వయోవృద్ధులు కావచ్చు, టికెట్ల గురించి, రూముల గురించి నన్ను అడగండి. తిరుమల కొండపైన అయితే ప్రతిరోజు ఉదయము 5 నుంచి 8 గంటల లోపల ఆఫ్లైన్ ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో ఆధార్ కార్డుతో రూములకి ట్రై చేస్తే రోజుకి 2,000 మందికి ఖచ్చితంగా రూములు వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగగలరు. ఈ వీడియోలో నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.